మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిన్న పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి 2025-26 బడ్జెట్, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ బడ్జెట్ రెండు కూడా రాబోయే కాలంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఏ రకంగా మనం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి అంశాన్ని ప్రస్ఫుటంగా చూపిస్తూ ఉంది. ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేయటం, జలవనరులకి అత్యధికంగా సింహభాగం ఇవ్వటం, పంచాయతీరాజ్కి ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ కానీ, అమృత్ కానీ, అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రోడ్లు పునర్నిర్మించడం కానీ, ఈ అన్ని అంశాల్లో ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ ఇవాళ రాష్ట్రంలో అన్ని మూలలో కూడా అందరి ఆమోదాన్ని అద్భుతంగా పొందుతున్నటువంటి సందర్భం. గతంలో ఒక తట్టెడు మట్టి కూడా వేయనటువంటి ఆ ప్రభుత్వం ఇవాళ మీరు చూస్తే ఒక పక్కన ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ కానీ, అదేవిధంగా పార్ట్ హోల్స్ని రిపేర్ చేసే కార్యక్రమంలో ఆర్ఎండ్బి రూట్స్ కానీ ఎంతగా అద్భుతంగా రూపొందుతున్నాయో మీరు అందరూ చూస్తూ ఉన్నారు. అదేవిధంగా గతంలో పట్టిసీమని ఏ రకంగా అయితే ఎత్తిపోతల ప్రాజెక్ట్ని, అదేవిధంగా ఇతరత్ర జలవనరుల కార్యక్రమాల్ని ముఖ్యమంత్రిగా రోజు చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు. అదేవిధంగా ఇప్పుడు పోలవరం నుంచి ఇక్కడ మన కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి పోలవరం నుంచి బనకచెర్ల రాయలసీమ వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జలవనరుల కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ప్రయత్నం కూడా, దాని అంకురార్పణ కూడా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అదేవిధంగా పౌర సరఫరాల విషయంలో మనందరం చూసాం. గతంలో ధాన్యం అమ్మకానికి రైతు పెట్టుకుంటే అవి 2 నెలలైనా 3 నెలలైనా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు రానటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇవాళ పౌర సరఫరాల శాఖ ద్వారా 48 గంటల్లో అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బు వాళ్ళ ఖాతాల్లోకి వేయటం, అందులో 90% కేవలం 24 గంటల్లోనే వేసేయడం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాన్ని కొనసాగించడానికి ఇవాళ ఈ ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేయడం జరిగింది. అదేవిధంగా మనం చూస్తే పర్యాటక రంగానికి తోదికమైనటువంటి సహకారం అందించే విధంగా నూతన పర్యాటక పాలసీని తీసుకురావటం 2024-29 గాను, అదేవిధంగా పర్యాటక రంగానికి కూడా పరిశ్రమ హోదా కల్పించడం. దీనివల్ల పర్యాటక ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్టులన్నింటినీ కూడా పరిశ్రమలకు వచ్చేటువంటి రాయితీలు, ఏ రకమైన రాయితీలు ఉంటాయో ఆ రాయితీలను అందించడం లాంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. అదేవిధంగా తెలుగు భాషా వికాసం గురించి కానీ, తెలుగు భాష అభివృద్ధి గురించి కానీ, లేకపోతే మన తెలుగును మనం కాపాడుకోవాలనేటువంటి ఆలోచన గురించి కానీ, దానికి ప్రత్యేకంగా కొంత డబ్బు కేటాయించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. గత ప్రభుత్వం మనం చూసాం, తెలుగు భాషను పూర్తిగా నాశనం చేసే విధంగా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలనేటువంటి ఆలోచన ఏదైతే చేశారో దానికి భిన్నంగా ఇవాళ తెలుగు భాషని పాఠశాల విద్యలోను కళాశాల విద్యలోను ఉంచడం మాత్రమే కాకుండా ప్రత్యేకించి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని, తెలుగు భాషా వికాసాన్ని కలిగించడానికి వీలుగా డబ్బు కేటాయించడం, నిధులు కేటాయించడం అనేది ఈ ప్రభుత్వానికి తెలుగు భాష పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఈ విషయాలన్నీ చూసుకుంటే ఇది సమగ్రమైనటువంటి బడ్జెట్. ఇది ఖచ్చితంగా ఒకటైతే మేము చెప్పగలం, వినాశనానికి పతనానికి ఆనవాలుగా మిగిలినటువంటి గత ప్రభుత్వం తాలూకా విధానాలను పక్కన పెట్టి అభివృద్ధి, పురోగతి అనేటువంటి అంశాలతోటి ఆ ప్రాతిపదికగా నిర్మించుకున్నటువంటి బడ్జెట్ ఇది. రాబోయే 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధిని ఈ రాష్ట్రంలో చేయబోతున్నాం మనం అనేటువంటి దాన్ని స్పష్టంగా ఈ బడ్జెట్లో తెలియజెప్పారు. అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా వస్తున్నటువంటి నూతన పోకడల్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో గ్రీన్ ఎనర్జీ కానీ, అదేవిధంగా డ్రోన్ల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కానీ, ఇవన్నీ కూడా కొత్త పంతులు తొక్కే విధంగా, రైతుకు లాభసాటిగా ఉండే విధంగా, రైతు భరోసా కూడా ఏదైతే మేము ఎన్నికల సమయంలో చెప్పామో దాని ప్రకారం
20,000 రూపాయల చొప్పున రైతుకి అందించే విధంగా, అందులో కౌలు రైతులు కూడా ప్రత్యేకమైనటువంటి రక్షణ కలిగే విధంగా మొత్తంగా చూసుకుంటే అన్ని విభాగాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి బడ్జెట్ గా రూపొందింది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అందుకే ఇవాళ పేరుకి ఏదో ప్రతిపక్షాల వాళ్ళు విమర్శించాలనేటువంటి ఆలోచన చేశారు తప్పితే మొత్తానికి ఈ బడ్జెట్ ప్రజామోదంగా ఉందనేది, సర్వజన రంజకంగా ఉందనేటువంటి మాట అందరూ కూడా ఒప్పుకుంటున్న విషయం. ఈ బడ్జెట్ ద్వారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రగాఢంగా నమ్ముతున్నాను.